రవ్వ లడ్డు, బీట్రూట్ తో రవ్వ లడ్డు చేసుకుందాం. చాలా టేస్టీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవాళ మనం బీట్రూట్ రవ్వతో లడ్డు ఎలా తయారు చేసుకుందాం చూసేద్దాం రండి. వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు వేసుకొని ఇలా వేపుకోవాలి. బాగా యాగాలి. ఎప్పుడైనా ట్రై చేశారా రవ్వతో బీట్రూట్ కలిపి లడ్డూలు? ఇవి బాగా వేపుకోవాలి. వేపుకున్నాక రవ్వ కూడా వేపుకోవాలి. నెయ్యి ఈ స్పూన్ తో 2 స్పూన్లు నెయ్యి వేసాను, ఎందుకంటే ఇవి వేగాలి, రవ్వ కూడా వేగాలి కాబట్టి ఈ స్పూన్ తో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వేపుకోవాలి. స్పూన్లు చెప్తారు. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ లో వచ్చే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్ లో నెయ్యి ఉంది కాబట్టి దీంట్లోనే 1 కప్పు రవ్వ. ఈ కప్పు రవ్వ అంటే ఒక 1/2 కిలో ఉంటుంది, ఒక 1/2 కిలో రవ్వ. ఇది ఇలాగా నేతిలో వేపుకోవాలి. ఇది గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా, కమ్మని వాసన వచ్చేది. ఈ లోపు ఇది ఏగుతా ఉంటది. మనం మిక్సీలో పంచదార, ఒక 1/2 కిలో పంచదార, 4 యాలకులు మిక్సీ పట్టుకొని పొడి చేసుకుందాం. పంచదారని ఇలాగా మెత్తగా పొడి చేసుకోవాలి. దీంట్లోనే యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రవ్వ లడ్డూలు కొంతమందికి ఇష్టం ఉండదు, చిన్నపిల్లలు కూడా తినరు ఎక్కువ శాతం. ఇది కూడా బ్లడ్ కూడా పడిద్ది. బీట్రూట్ జ్యూస్ ఇలా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇది తినడం వల్ల ఏంటంటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. బ్లడ్ పడుతుంది, బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది దీంట్లో ఇలా వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం దీనికి ఇలా పట్టాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇదంతా మొత్తం ఇలా కలిసిపోవాలి పిండిలో. కొంచెం ఇది ఆగనిద్దాం. ఒక 5 మినిట్స్ వేగితే చాలు. సిమ్ లో పెట్టుకునే వేపుకోవాలి, లేదంటే కింద రవ్వ అంతా మాడిపోద్ది. ఇది చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పంచదార కూడా వేసేసుకున్నాం. వేసుకొని కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఆఫ్ చేసుకున్నాక ఈ పంచదార కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని దీంట్లోనే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని రవ్వ లడ్డూని ఇలా ఉండలా చుట్టుకోవాలి. మీకు రవ్వ లడ్డు కానీ రాకపోతే కొంచెం పాలు పోసుకొని ఇలాగో ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా 2 చేతులు పట్టుకొని ఇలా చుట్టుకుంటే లడ్డు షేప్ కూడా బాగా వచ్చింది. ఇవ్వండి ఇలా చేసుకోవాలి. ఇదే రవ్వ లడ్డు, బీట్రూట్ తో రవ్వ లడ్డు చేసుకున్నాం. చాలా టేస్టీ కూడా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం.